ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్, మన తేజ క్రియేటర్స్ ఛానల్లో. అదేమంటే ఈ చిక్కుడుకాయలతో నిల్వ పచ్చడి ప్రిపేర్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇది మన చెట్లో పండిందే, ఫ్రెష్గా కోసాము కాబట్టి దీని నారంతా తీసి చిక్కుడుకాయలు రెండుగా గిల్లి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ టమాటోలు అనేది వాటర్లో వేసి బాగా కడిగి ఫ్యాన్ గాలికి ఆరబెట్టాను. తేమ అనేది ఉంటే పచ్చడి పాడవుతుంది కాబట్టి. ఈ చిక్కుడుకాయలు అనేది నేను కిలో తీసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్, మన చెట్లోదే కాబట్టి. దీనికి ఆయిల్ కంపల్సరీ 400 గ్రామ్స్ పడుతుంది ఫ్రెండ్స్. తర్వాత మిరప్పొడి వచ్చిందే 75 గ్రామ్స్ వేస్తూ ఉన్నాను. వెల్లుల్లి ఒక 4 గడ్డలు ఉడుచుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఈ మెంతులు అనేది పొడి చేసుకోవాలి ఫ్రెండ్స్. దానికి దిట్టంగా వేసుకోవాలి, ఒక 1 స్పూన్ వరకు. మనకి జార్లో పొడి అవ్వదు కాబట్టి ఎక్కువగా వేయించి పొడి కొడతాను. ఆవాలు అనేది కూడా అంతే ఫ్రెండ్స్. తర్వాత ఈ రాక్ సాల్ట్ అనేది తీసుకుంటాను ఫ్రెండ్స్. మనము రుచికి తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. ఏదైనా ఉప్పు ఏదైనా తగ్గిందంటే మళ్ళీ మనము కలుపుకోవాలి, కసిం కాకుండా. తర్వాత చింతపండు అనేది 100 గ్రామ్స్ వేస్తా ఉన్నాను ఫ్రెండ్స్. ఈ టమాటోలు 400 గ్రాములు వేస్తా ఉన్నాను ఫ్రెండ్స్. బాగా పుచ్చులు లేకుండా బాగా గట్టిగా పండుగ మాగిన టమాటోలు వేస్తా ఉన్నాను ఫ్రెండ్స్. ఇలా కొద్దిగా శ్రమపడి చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడైనా వేడి అన్నంలోకి తినడానికి, నంచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ చిక్కుడుకాయ నిల్వ పచ్చడి అనేది కంపల్సరీ ఈ నాటు చిక్కుడే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పచ్చడికి. చూడండి ఫ్రెండ్స్, చెట్లు కోసే టైం లేక కొన్ని ఎండిపోయినాయి. ఆ గింజలను కూడా ఒలిచి పెట్టుకున్నాము. ఎప్పుడైనా ఇలా పెట్టుకున్నామంటే నైట్లో ఊరబెట్టి పప్పుల్ని మరుసటి రోజు కారపులుసు చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదంతా మన చెట్లో కాసిందే ఫ్రెండ్స్, చిక్కుడుకాయలు. ఈ చిక్కుడుకాయలు అనేది మనము బాగా నార తీసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇది కడగలేదు, మా చెట్లోదే కాబట్టి. వర్షం పడింది నిన్న కాబట్టి ఫ్రెష్గా ఉన్నాయి కాయలు, కాబట్టి కడగడం లేదు. మనం బయట తెచ్చుకున్నట్లయితే ముందుగానే ఈ నార తీక ముందే ఈ చిక్కుడుకాయలని బాటిల్లో బాగా కడిగి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే బూజు పడుతుంది పచ్చడి అనేది. కాబట్టి తేమ అనేది లేకుండా జాగ్రత్తగా చేసుకోవాలి మనం ఈ పచ్చడి అనేది. ఈ విధంగా నారంతా తీసి ఒక్కొక్క కాయని ఇలా రెండుగా తుంచి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం వాటర్లో కడిగి ఆరబెట్టుకుని టమాటోల్ని మీడియం సైజు ముక్కలుగా తరుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా స్టవ్ వెలిగించి వాటర్ వేసుకొని చింతపండుని నార అనేది గింజలు అనేది లేకుండా నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ చింతపండుని వాటర్లో వేసి బాగా మరిగించుకోవాలి ఫ్రెండ్స్. ఈ వేడి నీటిలో చల్ల నీళ్ళు వేసామంటే పచ్చడి అనేది పాడవుతుంది కాబట్టి ఈ వేడి నీటిలో వేసి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఈ చింతపండు గుజ్జు అనే దాన్ని. హలో ఫ్రెండ్స్, ఒక పక్క ఈ చింతపండు మరుగుతుంది ఫ్రెండ్స్. ఇటువైపు ఒక బాణలు పెట్టి స్టవ్ వెలిగించాను ఫ్రెండ్స్. దీంతో మనము ఈ రాక్ సాల్ట్ అనేది వేపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దీంతో తేమ ఉంటుంది కాబట్టి దీన్ని అనేది లైట్గా వేపుకోవాలి. ఎండకు కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ తేమ లేకుండా ఉండడానికి, కానీ నేనైతే ఇప్పుడు వేపుతా ఉన్నాను ఈ రాక్ సాల్ట్ అనేది తేమ అనేది వెళ్ళడానికి. ఈ మెంతులు అనేవి కూడా తేమ లేకుండా వేపుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎండలో కూడా పెట్టి బాగా ఒక 2-3 రోజులు ఆరబెట్టుకోవచ్చు, లేదా ఇలా కూడా చేసుకోవచ్చు. మనం తేమ అనేది వెళ్ళాలి. వేపుకున్న దాన్ని తర్వాత ఈ ఆవాలు అనేది కూడా మనం తనీగా వేపుకోవాలి ఫ్రెండ్స్. మెంతులు తనీగా, ఆవాలు తనీగా అలా వేపుకోవాలి ఫ్రెండ్స్.
ఈ ఆవాలు అనేది కూడా వేగింది ఫ్రెండ్స్. దీన్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనము. ఫ్రెండ్స్ ఈ చింతపండు అనేది నీళ్ళల్లో బాగా మరిగింది, నీళ్లు కూడా ఇంకింది. ఇప్పుడు మనం దీన్ని ఫ్యాన్ గాలికి పెట్టి బాగా చల్లగా చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్. ఈ చింతపండు గుజ్జు అనే దాన్ని మనము వలిచి పెట్టుకున్న ఈ వెల్లుల్లిని కూడా లైట్గా వేపుకోవాలి ఫ్రెండ్స్. తేమ అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు, లైట్గా వేపుకోవాలి సిమ్లో పెట్టి మనము. ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని బాగా కాచి చల్లార్చి ఒక కప్పులో వేసుకోవాలి ఫ్రెండ్స్, పచ్చడిలో కలుపుకోవడానికి. అనేది బాగా కాగింది, దీన్ని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఆయిల్ అనేది బాగా చల్లగా అవ్వాలి ఫ్రెండ్స్. ఫ్యాన్ గాలికి మనము చల్లగా చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయ్యాక దీంతో మనము ఒలిచి పెట్టుకున్న చిక్కుడుకాయలు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకోవాలి బాగా. రెండు వాయిలుగా వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం. పచ్చి వాసన అనేది వెళ్ళాలి. లైట్గా పసుపు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ మనము ముక్కలకి పట్టడానికి. లైట్గా మనం రాక్ సాల్ట్ అనేది వేపుకున్నాం కదా, పొడి చేసి పెట్టుకున్నాం. ఆ పొడిని అనేది కొద్దిగా ముక్కలకు పట్టించాలి ఫ్రెండ్స్, లైట్గా వేసి. ఫ్రెండ్స్ ఈ విధంగా వేగింది. ఇంత మాత్రం వేగిందంటే మనకు సరిపోతుంది పచ్చడి అనేదానికి. రెండవ దప్ప మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఈ కాయలు అనేది వేపుకోవడానికి. ఫ్రెండ్స్ ఆయిల్ అనేది హీట్ అయ్యింది. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు అనేది వేపుకోవాలి ఫ్రెండ్స్. వేసి దీంట్లో కూడా లైట్గా పసుపు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. మనము వేయించి పొడి చేసుకున్న రాక్ సాల్ట్ని కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్, ముక్కలకి పట్టడానికి. ఈ రెండు బాగా మిక్స్ అయ్యేట్లు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ ముక్కలు అనేది బాగా పట్టించుకోవాలి పసుపు సాల్ట్ అనేది ఈ చిక్కుడుకాయ ముక్కలకు. ఫ్రెండ్స్ ఈ చిక్కుడుకాయ అనేది దూరపదంగా వేగింది ఫ్రెండ్స్. ఇంకా మనము దీన్ని ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా ఆయిల్ వేసాం ఫ్రెండ్స్ పోపుకి. ఆయిల్ హీట్ అయినాక ఆవాలు అది వేసి పోపు రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. హీట్ అయింది, మనం ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ తాలింపుకి. ఒలిచి పెట్టుకున్న ఈ వెల్లుల్లి అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్, కాయలు.
కచ్చా పచ్చాగా దంచుకున్నాను ఫ్రెండ్స్ వెల్లుల్లి, అది చివరిలో వేస్తూ ఉన్నాను. ముందుగా వేసామంటే అది మాడిపోతుంది కాబట్టి. తర్వాత ఎండుమిర్చి అనేది ఒక 3 వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈ తాలింపుకి. పసుపు అనేది లైట్గా వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ కొద్దిగా. ఇంగు అనేది వేస్తాను. చివరిగా ఇంగు అనేది వేస్తాను ఫ్రెండ్స్. ఇది మంచి జీర్ణశక్తికి ఉపయోగపడుతుంది కాబట్టి టేస్ట్గాను ఉంటుంది. మంచి స్మెల్తో మన ఆరోగ్యానికి జీర్ణశక్తిని మెరుగుపడుతుంది. ఇవన్నీ బాగా చల్లారాలి ఫ్రెండ్స్, వేడి అనేది ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇదే బాణాలను పెట్టి చివరగా కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పచ్చడికి కంపల్సరీ 1 కిలో చిక్కుడుకాయలకి 400 గ్రాముల ఆయిల్ అనేది కంపల్సరీ అవుతుంది ఫ్రెండ్స్. ఆయిల్ అనేది వేడైంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము తరిగి పెట్టుకున్న టమాటోలను వేసి బాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. మగ్గడానికి కొద్దిగా సాల్ట్ అని రాక్ సాల్ట్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్, ముక్కలు మెత్తబడి బాగా మగ్గడానికి. పసుపు అనేది కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా. మూత పెట్టడం లేదు ఫ్రెండ్స్. మూత పెట్టామంటే దానికి ఆవిరి అంతా అయ్యి మళ్ళీ దాంతో పడుతుంది పచ్చడి పాడవుతుంది కాబట్టి మూత అనేది పెట్టకుండానే టమాటోని బాగా వేపుతూ ఉన్నాను ఫ్రెండ్స్. టమాటోలు అనేది ఈ ఆయిల్లోనే బాగా మగ్గి సన్నగా అవ్వాలి ఫ్రెండ్స్, అప్పుడే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఈ మిక్సీ జార్ అనేది కూడా ఏమాత్రం చెమ్మ అనేది ఉండకూడదు ఫ్రెండ్స్. చెమ్మ లేకుండా బాగా ఎండకు పెట్టుకొని చేసుకోవాలి, అప్పుడే పచ్చడి అనేది చెడకుండా ఉంటుంది. ఇప్పుడు ఆవాలు అనేది మనం వేపుకున్నాం కదా, అది పొడి చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పొడి అనేది బాగా అయ్యింది. దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ట్రాన్స్ఫర్ చేస్తాను ఫ్రెండ్స్. కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మెంతి పొడిని కూడా కప్పులో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా చల్లగా చల్లారింది. మనము వేడి చేసుకున్న చింతపండు గుజ్జు అనేది దీన్ని మిక్సీకి వేసుకుని నున్నగా చేసుకోవాలి ఫ్రెండ్స్, పేస్ట్ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఈ టమాటో గుజ్జులో ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న చింతపండు గుజ్జునేసి బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. ఆయిల్లో బాగా మగ్గిందంటే చింతపండు కూడా. ఇప్పుడు ఈ టమాటోలు ఈ చింతపండు అనేది బాగా మిక్స్ అవ్వాలి ఫ్రెండ్స్. అలా బాగా కలుపుకోవాలి ఈ చెక్క గరిట సహాయంతో. ఇలా కలిపేటప్పుడు మూత అనేది కంపల్సరీ పెట్టకూడదు ఫ్రెండ్స్. పెట్టామంటే మళ్ళీ ఆవిరి నీళ్ళు మళ్ళీ వాటిల్లోనే పడతాయి కాబట్టి ఇలా ఓపెన్గానే పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి మనం ఈ పెనంలో. మనం ముందుగా రాక్ సాల్ట్ అనేది వేయించి పొడి చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ పొడిని కొద్దిగా పట్టించాలి ఈ టమాటో చింతపండు బాగా కలిపి. ఆ ఉప్పు అనేది బాగా మిక్స్ అవ్వాలి ఫ్రెండ్స్. దీన్ని చింతపండు కూడా
ఇప్పుడు మనం దీన్ని స్టవ్ కట్టేసి ఫ్యాన్ గాలికి చల్లగా చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్ ఈ మిశ్రమాన్ని. ఇప్పుడు మనము ఈ ఎండుమిర్చి పొడిని దీంతో వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ చింతపండు గుజ్జు మిశ్రమంలో. మెంతి పొడి అనేది ఒక 1/4 స్పూన్ వేస్తాను ఫ్రెండ్స్. మెంతి పొడి అనేది 1/4 స్పూన్ వేస్తాను ఫ్రెండ్స్. అది దిట్టంగా వేసుకోవాలి, ఎక్కువ వేసామంటే చేదైపోతుంది. ఈ ఆవ పొడి అనేది 1.5 స్పూన్ వేస్తాను ఫ్రెండ్స్. దీన్ని వేసి బాగా కలుపుకోవాలి. హలో ఫ్రెండ్స్, మనం తనిగా తాలింపు పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఈ ఆయిల్ అనేది ఇప్పుడు వేసేయాలి ఫ్రెండ్స్. ఈ ముక్కలకన్నీ బాగా పట్టేట్లు కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మన చిక్కుడుకాయ పచ్చడి అనేది నిల్వ పచ్చడి మంచిగా రెడీ అయ్యింది. కాస్త శ్రమపడి చేసుకున్నామంటే జాబ్ చేసే మహిళలు కానీ బ్యాచిలర్స్ కానీ ఇది ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది ఫ్రెండ్స్. అన్నంలో కలుపుకోవడానికి కానీ పెరుగన్నంలో నంచుకోవడానికి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక తిన్నారంటే ఎవరు వదిలిపెట్టరు ఫ్రెండ్స్, అంత రుచిగా ఉంటుంది. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్.